A train overtakes two boys who are walking in the same direction as the train at the rate of 5 km per hour, 7 km per hour and passes them completely in 6 seconds and 9 seconds respectively. Find the length of the train. This is the question. ట్రైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ట్రైను. ఈ ట్రైను ఎక్స్ మీటర్స్ ఉన్నటువంటి ఒక ట్రైను. ఒక ఇద్దరు ఫస్ట్ బాయ్ని 5 kmphతో వెళ్తున్నాడు అబ్బాయిని. రెండవ అబ్బాయి 7 km/h 7 kmphతో స్పీడ్తో వెళ్తున్నటువంటి మూమెంట్లో ఉన్నటువంటి ఇద్దరిని మొదటి అబ్బాయినేమో 6 సెకండ్లలో ఓవర్టేక్ చేసింది. రెండవ అబ్బాయిని 9 సెకండ్లలో ఓవర్టేక్ చేసింది. ఇక్కడ మొత్తానికి సేమ్ డైరెక్షన్ అంటే మొదటి అబ్బాయి, రెండవ అబ్బాయి, ట్రైను ఈ మూడు కలిపి ఒకే దిశలో ఉన్నాయి. ఈ దిశలో ఇలాగ ఉంటే ఈ ట్రైన్ యొక్క పొడవుని కనుక్కోమన్నాడు. పొడవు అంటే ఈ స్పీడ్ని మనం లెట్ ఎస్ అనుకుంటాం. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే మనం ఫస్ట్ ట్రైన్ యొక్క పొడవుని రైలు యొక్క పొడవుని ఏమంటాం స్పీడ్ ఇంటూ టైం. సో మొదటి అబ్బాయిని దాగినప్పుడు మొదటి అబ్బాయిని మనకి 6 సెకండ్లలో ఇక్కడ చూడండి 6 సెకండ్లలో మొదటి అబ్బాయిని క్రాస్ చేసినప్పుడు రైలు పొడవు ఎలా రాసుకుంటారు స్పీడ్ ఇంటూ టైం. ఈ స్పీడ్ని S-5 ఎందుకు రాసుకున్నారంటే ఇక్కడ S-5 ఇక్కడ చూడండి ఈ ట్రైను ఎస్ స్పీడ్తో ఉన్నటువంటి ఈ ట్రైను మొదటి అబ్బాయి 5 km/hతో ఉన్న రెండు ఒకే దిశలో ఉన్నాయి. అప్పుడు ఈ ట్రైన్ యొక్క పొడవుని మనము S-5 ఒక సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టు ఈ రెండింటి యొక్క స్పీడ్ల డిఫరెన్స్ అనేది తీసుకొని S-5 ఇది km/h ఉంటుంది కాబట్టి 5/18 అంటే మీటర్ పర్ సెకండ్లో మారుస్తుంది. ఎప్పుడైనా రైలు పొడవు వచ్చేసి మీటర్స్లో ఉంటుంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్ ఈ స్పీడ్కి మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎన్ని సెకండ్లు 6 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది కాబట్టి క్రాస్ టైం ఇక్కడ వేసుకుంటాం. ఇది మొదటి అబ్బాయి నుంచి ఆ రైలు యొక్క పొడవుని ఇలా తీసుకుంటాం. ఇక్కడ మనకు సాల్వ్ చేయడానికి ఎస్ అయితే రాదు. నెక్స్ట్ రెండవ అబ్బాయి, ఇక్కడ రెండవ అబ్బాయిని మనం చూస్తే ఈ అబ్బాయి S-7 రైలు యొక్క పొడవు అబ్బాయి యొక్క పొడవు 7 ఇద్దరు ఒకటే దిశలో ఉన్నారు కాబట్టి S-7 ఇంటూ 5/18 ఎందుకు వేస్తామంటే మీటర్ పర్ సెకండ్ మార్చడానికి ఇంటూ 9 సెకండ్స్. 9 సెకండ్స్లో ఈ రెండవ అబ్బాయిని క్రాస్ చేసింది. సో మొదటి అబ్బాయి నుంచి ఎక్స్ రైలు పొడవు, రెండవ అబ్బాయి నుంచి రైలు పొడవు రెండు ఈక్వలైజ్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈక్వేషన్ చూడండి ఇక్కడ S-5 5/18 రెండు సైడ్లు క్యాన్సిల్ అవుతుంది. 69ని 3 2 3 3 క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా 2 లోపలికి మల్టిప్లై చేస్తే 2s 2 5 10 వస్తుంది. ఇక్కడ 3s 3 7 21. సో ఎస్ అనేది మ్యూచువల్గా ఇంటర్చేంజ్ చేస్తే 3sలో నుంచి 2s పోతే ఒక ఎస్ ఉంటుంది. 21 అటు సైడ్ అయితే 21లో నుంచి 10 పోతే 11. సో స్పీడ్ వచ్చేసి 11 kmph వస్తుంది. 11 kmph నుంచి ఫస్ట్ బాయ్ యొక్క దాన్ని తీసుకునే సందర్భం తీసుకుంటే 11 - 5 6 తర్వాత 5/18 6 1 6 3 క్యాన్సిల్ చేస్తే మొత్తానికి మనకి 10 మీటర్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే.